హాస్య బ్రహ్మానందం గారి క్రేజీ అప్డేట్. ఆయన లైఫ్ హిస్టరీలో 3 క్రేజీ అప్డేట్స్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. మన హాస్య బ్రహ్మ అంటే ఎవరో తెలుసా? నవ్వులకే రూపం ఆయన లెజెండ్ బ్రహ్మానందం గారు. ముప్పాల నుంచి ముంబై వరకు, స్మైల్ నుంచి గిన్నిస్ వరల్డ్ రికార్డ్ వరకు ప్రయాణించిన ఈయన గురించి ఈ రోజు 3 ముచ్చట్లు చెప్పుకుందాం. ఈ రోజు అక్టోబర్ 30, 2025న బ్రహ్మానందం గారు మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు. సూర్యకాంతం స్మారక పురస్కారం అందుకున్నారు. అవార్డు అందుకుంటూ ఆయన చెప్పిన మాట వైరల్. ఈ అవార్డు నాకొక ఆస్కార్ లాంటిది. ఆయన సూర్యకాంతం గారిని పొగుడుతూ గుండమ్మ కథ రీమేక్ చేయాలని అనుకున్నారు, కానీ ఆమె లాంటి నటిని దొరకలేదు అన్నారు బ్రహ్మానందం గారు. అప్డేట్ 2, బ్రహ్మానందం బయోపిక్. అవును భయ్య, ఆయన లైఫ్ మీద సినిమా వస్తుంది. కథ ఎక్కడి నుంచి మొదలైందంటే, ఆయన ఒక తెలుగు లెక్చరర్, క్లాస్ రూమ్ లో బోధించేవారు. కానీ ఆ హాస్యం బుగ్గల్లోంచి వచ్చిన నవ్వు ఆయనను సినిమాల్లో తీసుకెళ్లింది. ఇప్పుడు ఆయన రాసిన నేను అనే ఆత్మకథ ఆధారంగా ఒక బయోపిక్ సినిమా తయారవుతుంది. ఈ ప్రాజెక్ట్ ను తీసుకుంటున్నది పెళ్లి చూపులు ఫేమ్ తరుణ్ భాస్కర్. నిర్మాతగా బ్రహ్మానందం గారి చిన్న కొడుకు సిద్ధు బ్రహ్మానందం కూడా జాయిన్ అవుతున్నారు. ఇక షాక్ ఏంటంటే, ఈ సినిమా కేవలం థియేటర్స్ లోనే కాదు, ఓటీటీలో కూడా రాబోతుంది. నెట్ఫ్లిక్స్ లేదా అమెజాన్ ప్రైమ్ లో గ్లోబల్ రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు. సాధారణంగా లెక్చరర్ నుంచి ప్రపంచాన్ని నవ్వించిన హాస్య బ్రహ్మగా మారిన బ్రహ్మానందం స్టోరీ నిజంగా ఒక మోటివేషన్. అప్డేట్ 3, బ్రహ్మ ఆనందం సినిమా గురించి విన్నారా? ఇటీవలే రిలీజ్ అయిన బ్రహ్మానందం గారి నటనతో ఇంటర్నేషనల్ మొత్తం షేక్ అయింది. స్టోరీ తాత మన్మల మధ్య బంధం మీద ఒక ఎమోషనల్ కామెడీ డ్రామా. మన్మడు థియేటర్ ఆర్టిస్ట్. డబ్బు కావాలి తాతయ్య. తాతయ్య వృద్ధాశ్రమంలో ఉంటాడు. డబ్బు ఇస్తా కానీ కండిషన్ ఒకటి ఉంది. అదే కండిషన్ ఈ సినిమా సెంటిమెంట్. కాస్టింగ్ విషయానికి వస్తే బ్రహ్మానందం గారు తాత ఆనందరామూర్తి, ఆయన నిజ జీవిత కొడుకు రాజ్ గౌతమ్ మన్మడు. వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమణి, ఐశ్వర్య ఫుల్కుల్ సపోర్టింగ్ రోల్స్ లో. ఇందులో బ్రహ్మానందం గారు కేవలం కామెడీ కాదు భయ, హృదయాన్ని కదిలించే నటన చూపించారు. చూసే వాళ్లకు కన్నీళ్లు నవ్వులు 2 వస్తాయి. హాస్యం బ్రహ్మ గారి పవర్ఫుల్ అప్డేట్స్ ఉన్నాయి. హాస్యానికి కొత్త రూపం ఇచ్చిన ఈయన నవ్వుల కంటే గౌరవం పెద్దదని చూపించిన లెజెండ్ బ్రహ్మానందం గారికి మన హ్యాట్స్ ఆఫ్ భయ్య. మీమ్స్ మారొచ్చు, జనరేషన్ మారవచ్చు, కానీ బ్రహ్మానందం నవ్వు ఆయన లెగసీ ఎప్పటికీ మారవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్